ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుండి అశ్వారావుపేట వెళ్లే రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదని రోడ్డు కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలంపూడి సుందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన రోడ్డు వేయాలన్నారు. నాసిరకమైన రోడ్డు వేయటం వల్ల కొద్దిపాటి చినుకులకే రోడ్లు పాడైపోయి కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని విమర్శించారు. అందరికీ నమస్తే. నా పేరు కాలంపూడి సుందర్రావు. నేను సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి నాయకుడిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ నేను బండి స్టాండ్ వేశాను. ఒకసారి చూడండి, స్టాండ్ వేశాను. రోడ్డు నిన్నగాక పోసారు. ఈ రోడ్డు చూడండి, చూసారా ఎలా దిగిపోయింది. ఒకసారి ఇది పెట్టి సోదరా, ఇక రోడ్డు దిగిపోయింది, స్టాండ్ దిగిపోయింది. ఈ గొయ్యి స్టాండ్ దిగిపోయి ఇలాంటి క్వాలిటీ చూడండి. రోడ్డు ఎలా దిగిపోయింది, బండి చక్రం వస్తే రోడ్డు దిగిపోయింది. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రోడ్లు పోస్తున్నారంటే ఏదో అనుకున్నాం, కానీ ఇది నాణ్యత లేని రోడ్లు పోస్తున్నారు. దీని మీద ప్రభుత్వం స్పందించాలి. ఈ నాణ్యత లేని రోడ్లు పోసినందుకు గాను కాంట్రాక్టర్లు ఉన్నారు, ఈ రోడ్డు పోసిన కాంట్రాక్టర్ వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నాణ్యత లేని రోడ్లు కారణంగా యాక్సిడెంట్లు అవుతాయి. రోడ్లు బాగాలేదు. మోటార్ సైకిల్ ఒక సింగిల్గా వచ్చే మోటార్ సైకిల్ ఎక్కితేనే రోడ్డు దిగిపోయిందంటే, ఒక నలుగురు ఎక్కింది అయితే ఒక లారీ కానీ బస్సు